హాయ్, నీ మనస్సు నాకు తెలుసు అంటూ ఒక కొత్త సూపర్ హీరో అనేవాళ్ళు పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ టెక్నాలజీ గురించే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. దాని పేరే ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇప్పటిదాకా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకున్నాము. ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది సేమ్ మనకలాగే ఆలోచిస్తుంది, మనకలాగే ఫీలింగ్స్ ఉంటాయి. దీనికి మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది. మనం మూడీగా ఉంటే ఏంటి వాళ్ళ మూడీగా ఉన్నావు, ఏమైంది అని చెప్పి తన మనసులో మన మనసులో మాటలా తెలుసుకుంటుంది, సలహాలు ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనిషి కాని మనిషిలాగా ఇది పనిచేస్తుంది. ఈ అద్భుతమైనటువంటి ఆ ప్రపంచం ఏంటి, ఆ ఏజీఐ గురించి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏజీఐ అంటే ఏంటి అంటే కేవలం ఒక మిషన్ కాదు. ఇది మిషన్. ఏజీఐని జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక మిషన్ లాగా కాదు, ఒక బ్రెయిన్ లాగా హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో అలాంటి ఆలోచించేటువంటి సూపర్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవాలి. ఉదాహరణకు మనము ఒక వీడియో మనం దానికి ఒక వీడియో ఇచ్చాము. ఆ వీడియోలో మీరు ఏ పెళ్ళికో వెళ్ళారు, లేకపోతే ఏదో సమ్ వీడియోలో ఉన్నారు. మీరు అక్కడ మీరు హ్యాపీ మూడ్లో ఉన్నారా, లేకపోతే మీ మూడ్లో ఎలా ఉంది, మీ మూడ్లో చేంజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి మీరు కొంచెం డల్గా కనిపించాను, ఏంటి ఆ వీడియోలో నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు, ఆ రోజు ఏమైంది అని చెప్పి అడుగుతుంది అనమాట. అంత గ్రాస్పింగ్ పవర్ అనేది చేస్తుంది. అదొక్కటే కాదు, మనకి ఏమి కావాలి అనేది మన మూడుకి తగ్గట్టుగా గుర్తించి మన అవసరాలు కానీ అలవాట్లు కానీ అర్థం చేసుకొని స్నేహితుల్లాగా ఇది సలహాలు ఇస్తుంది. ఏజీఐ అనేది గత అనుభవాల నుంచి నేర్చుకొని తనను తాను మెరుగుపరుచుకుంటుంది. జనరల్గా ఏంటంటే చాలామంది నిపుణులు హెచ్చరించేది ఏంటంటే మన సొంత విషయాలు, మన పర్సనల్ విషయాలు ఏవి కూడా దాంతో షేర్ చేయకండి బాబు అని చెప్తున్నారు. మన ఈ మధ్య ఏదో నీకంటే అప్గ్రేడేషన్ నేను చేస్తాను అని చెప్పేసి ఒక ఏఐకి ఇది ఇచ్చాడట ఒక ఇంజనీరు. ఇస్తే ఉండు నీ ఆ సీక్రెట్స్ అన్నీ నాకు తెలుసు కదా, ఆ సీక్రెట్స్ మొత్తం నీ బయట పెడతా అందట. అంత దారుణంగా తయారైందనమాట. అలాంటి ఏజీఐ ఇదనమాట. ఇంకా చెప్పాలంటే అంటే మనం ఇచ్చిన దాన్ని కూడా అది ఇన్పుట్గా తీసుకొని దాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి ఒక ఇదైతే పనిచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే రోబో కంటే కూడా ఇది ఇంకా ఒక ముందడుగని చెప్పుకోవచ్చు. అరే ఉంది కదా మళ్ళీ ఏజీ ఎందుకు అని చెప్పేసి, ఇంకోటి ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒక పని కోసం డిజైన్ చేసిన టెక్నాలజీ. ఉదాహరణకు సిరి, అలెక్సా, చాట్‌జిపిటి కానీ ఇట్లాంటివి. నీవు అడిగిన ప్రశ్నకు, నువ్వు ఏ ప్రశ్న అయితే అడుగుతావో ఆ అడిగిన ప్రశ్నకు తన డేటాబేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నీ ముందు ఉంచుతుంది. అంటే అంతవరకే ఇస్తుంది. కానీ నీ మాటల్లో ఉన్నటువంటి ఎమోషన్ కానీ, నువ్వు వ్యంగ్యంగా అడిగితే దానికి సంబంధించి కానీ, లేదా నీ ముఖంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని కానీ ఇది ఏఐ అనేది అర్థం చేసుకోలేదు. ఏజీఐ మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏజీఐ అది పూర్తిగా మనిషిలాగా ఆలోచిస్తుంది అనమాట. రోబో సినిమాలో చిట్టి గుర్తుంది కదా, చిట్టికి భావోద్వేగాలు గుర్తు లేనప్పుడు ఫస్ట్ సినిమాలో ఏమీ లేదు, మామూలుగా ఉంది. ఎప్పుడైతే దాని భావోద్వేగాలు వచ్చినాయో అదే సొంతంగా ఇది చేయటము, సనాన్ని ప్రేమించడము, బయటికి వెళ్ళి ఇది యుద్ధం చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేసేసింది. భావోద్వేగాలు లేనప్పుడు ఏఐ ఎమోషన్స్ వచ్చాక అది ఏజీఐ అనమాట. ఈ ఏజీఐ నీ అవసరాలను అంచనా వేస్తుంది, నీకు సలహాలు ఇస్తుంది, నీతో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా కూడా చాట్ చేస్తుంది అనమాట. ఏజీఐ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు అడగవచ్చు. అంటే ఏజీఐ రాగానే మన లైఫ్ మొత్తం కూడా మారిపోతుంది. వైద్య రంగంలో నీ ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకొని వైద్యులకి సలహాలు ఇస్తుంది. మానసిక ఆరోగ్యం గురించి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. వీడికి ఇట్లా అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక ఎడ్యుకేషన్కి ఏనే తిరుగు లేకుండా పోయింది. ఏజీ అయితే ఇంకా తిరుగుండదు అనమాట. మీ లెర్నింగ్ స్టైల్కి తగ్గట్టుగా పాఠాలు చెప్పగలదు. అంటే నువ్వు నేర్చుకునే విధానాన్ని బట్టి, నువ్వు స్లో ఉంటే స్లో, లేదా ఫాస్ట్ ఉంటే ఫాస్ట్, మీడియంగా ఉంటే మీడియంగా, అలా ఎలా ఉన్నావో నీ మూడుని బట్టి అది చెప్పడానికి ఒక టీచర్ లాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత డైలీ లైఫ్లో నీ రోజువారీ పనులు ప్లాన్ చేయడం కానీ, షాపింగ్ లిస్ట్ రాయడం కానీ, లేదా నీ మూడుకు తగ్గట్టుగా ఒక సాంగు సజెస్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఏజీఐ చేస్తుంది. ఏజీఐకి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఇక బిజినెస్ అయితే ఇంకా తిరుగులేదు. బిజినెస్లో కూడా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకొని సూపర్ ఫాస్ట్గా సొల్యూషన్స్ ఇస్తుంది. మార్కెట్ ట్రెండ్స్ని కూడా ఇది అంచనా వేస్తుంది. ఇది ఈ ఏజీఐ ఉన్న గొప్పతనాలు ఇవన్నీ కూడా. ఇక ప్రస్తుతం ఏజీఐ దశ ఎక్కడి వరకు వచ్చింది అంటే ప్రపంచంలో ఏజీఐ అనేది ఇంకా పూర్తిగా రాలేదు, కానీ దానికోసం పోటీ మాత్రం జోరుగా నడుస్తుంది. ఇప్పుడు మెటా ఏఐ అంటే మీకు అందరికీ తెలుసు, మార్క్ జుకర్బర్గ్ మన ఫేస్బుక్
ఇది వాట్సాప్ వీటికి సంబంధించిన ఓనరు 50 మంది టాప్ సైంటిస్ట్తో కలిసి ఏజీఐ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయిస్తున్నారట. బ్లూంబర్గ్ ప్రకారం భారీ ప్యాకేజీలతో వాళ్ళకి భారీ ప్యాకేజీలు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేపిస్తూ స్పీడప్ చేయిస్తున్నారు ఏజీఐకి సంబంధించి. ఇక గూగుల్ ఏమో డీప్ మైండ్, గూగుల్ అసిస్టెంట్ల ద్వారా ఇంకా మరింత అడ్వాన్స్డ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి అలెక్సా కూడా దాంట్లో భాగమే, అమెజాన్ ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. ఏజీఐ తోటి రిస్కులు ఉన్నాయా, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ తోటి రిస్కులు అనేవి ఉన్నాయా అంటే ఏజీఐ సూపర్ ఎగ్జైటింగ్ అయినప్పటికీ కూడా కొన్ని రిస్కులు అయితే తప్పదు. ఎందుకంటే నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఏజీఐని సరిగ్గా నియంత్రించడం లేదంటే అది మనిషి కంటే ఎక్కువగా ఇంటెలిజెంట్గా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది అనుకోకుండా సమస్యలు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. మనకి రోబో సినిమానే ఉదాహరణ. ఇక ఉదాహరణకు టెర్మినేటర్ సినిమాలో రోబోలు మనుషుల మీద తిరిగినట్టుగా మనుషుల మీద దాడి చేస్తాయి. అందుకే ఏజీఐని డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీలు కానీ ఎథికల్ గైడ్లైన్స్ను ఫోకస్ పెడుతున్నాయి అని మరి మనని మించిపోయే పరిస్థితి లేకుండా కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున మనం మించిపోతే అయ్యే పరిపాలిస్తే మనం ఇక చచ్చిపోవడం అనమాట. ఇక భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్తో చూస్తే మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఒక సినిమా సీన్ లాగా మారిపోతుంది. మీకు పర్సనల్ అసిస్టెంట్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు. నీ పక్కన 24 hours ఉంటారు. మీకు మామూలు బయట ఫ్రెండ్స్ లేకుండా ఇదే ఉంటుంది, పర్సనల్ అసిస్టెంట్ లాగా ఫోన్లోనే ఉంటుంది మనకి. అలాగే నీ ఆలోచనలు కానీ నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని నీ లైఫ్ని సూపర్ సింపుల్గా చేసేస్తుంది. కానీ ఈ టెక్నాలజీని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం రిస్క్ అవుతుంది. అది మనకి మన్నే తినేసే ప్రమాదం అయితే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఏజీఐ అంటే కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అది మన ఫ్యూచర్ అనుకోవాలి. మన లైఫ్ని ఈజీ చేస్తుంది, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది ఏజీఐకి సంబంధించిన సమాచారం. మీరేమనుకుంటున్నారు? ఏజీఐ వస్తే మనకి బెనిఫిటా, మంచిదా, లేకపోతే ఉపద్రవం పొంచి ఉండే అవకాశం ఉందా? మనకి నీ లైఫ్లో ఒకవేళ ఏజీఐ వస్తే నీ లైఫ్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు అనేది సరదాగా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.